కూటమి ప్రభావం ఏం చేయదు. నిజంగానే ఆ కూటమి ఇక్కడికి వస్తే కేసీఆర్ పని 50% ఈజీ అవుతుంది. అయితే కేసీఆర్ గారు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే బుచ్చన నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకోవట్లేదు, తప్పనిసరిగా వచ్చిన నేను మీరు పిలిచారు కాబట్టి. కేసీఆర్ గారికి మళ్ళొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి, ఆయనే ఎంత గొప్పోడైనా, ఇప్పుడు హిట్లర్ కూడా తనకు తను కాల్చుకొని చచ్చిపోయాడు. రియలైజ్ కావాల్సిన డే ఒకటి వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఆయన చాలా పెద్ద పొలిటీషియను, అందులో తెలంగాణ తెచ్చిండు, ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా. కానీ ఒక్కటి ఆయన పరిగణలోకి తీసుకోవాలి, తను ఏం తప్పులు చేసిండో ఆయనకే తెలుసు. పరిపాలనలో ఎట్లున్నా ప్రజల విషయంలో, ఉద్యమకారుల విషయంలో, తనతో సన్నిహితంగా తిరిగిన వాళ్ళ విషయంలో నేను మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు స్పష్టంగా తెలుసు. వాళ్ళని పిలుచుకొని మళ్ళీ దాన్ని పాసిఫై చేయాలి. అయిందేదో అయిపోయింది, ఆనాడు ఉన్న ఒత్తిళ్ళ వల్ల, ఆనాడున్న పని ఒత్తిడి వల్ల నేను మీకు గౌరవం ఇవ్వలేకపోయినా, మిమ్మల్ని పిలవలేకపోయినా, ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఆయనకు తెలుసు. మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకోవాలి. ఆవేశంతోనో ఇంకో దాంతోనో కొంతమంది ఆయన వదిలిపెట్టిపోయినలు, కొంతమంది ముందే పోయినలు, కొంతమంది తర్వాత పోయినలు. మళ్ళీ ఒక్కసారి పిలుచుకుంటే తప్పేం లేదు కదా. వెనకడ పాట ఉండే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే, పిల్లలు దేవుడు చల్లని వారే అని, పిల్లలు దేవుడు కరుణామయిలే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అవుతుంది కదా. పిలుచుకోవచ్చు కదా, విజయరామారావుని పిలుచుకోవాలి, చంద్రశేఖర్ని పిలుచుకోవాలి. ఎందుకంటే నీ స్నేహితులు, నువ్వు బాగా అభిమానించిన వ్యక్తులు, నువ్వు ఆదరించిన వ్యక్తులు, నిన్ను అభిమానించిన వ్యక్తులు ఏదో ఆవేశంతో ఇంకో పార్టీలో పోయిళ్ళు. అటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకో. వాళ్ళు జీరో గారు ఎప్పటికీ, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. వీడెందుకు వాడెందుకు అనేది కరెక్ట్ కాదు రాజకీయాలలో. ఎంతో 1% ఉన్నా చాలు కదా. అట్లాగే నీతో సహచరులు ఉన్న వాళ్ళను ఏదో కారణం వల్ల, పనొత్తిడి వల్ల పక్కకు పెట్టినా కూడా ఇప్పుడు పిలిస్తే రామని ఎవరు చెప్పరు కదా. వీళ్ళందరినీ భోజనాన్ని పిలుచుకో. కేసీఆర్కు మంచి అలవాటు ఉంది, ఒక్కడు తినడు. ఆఖరికి ఎవరు లేకపోతే కింద ఎవడున్నారో పిలువురానికి మామూలు కార్యకర్తను కూడా కూర్చోబెట్టుకొని తింటాడు. నేనేమంటున్నా, రోజుకొక్క నియోజకవర్గ వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేయి, రోజొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఉద్యమకారులతో భోజనం చేయి, నీకు బాగా సన్నిహితులతో రోజు సాయంత్రం కలిసి మందు సేవించు, తప్పేం లేదు. అది ఇంకా బలమైన బంధం అది. కేసీఆర్ కనుక సాయంత్రం పూట తనతో పాటు కూర్చోమనంటే వాళ్ళ జన్మ ధన్యమైనట్టు భావిస్తారు. అంటే ఈ రిలేషన్షిప్, ఈ ఆత్మీయ సంబంధాలు తెలంగాణ కల్చర్లో భాగం. ఇది చేయాలి. రెండవది, బీసీలను పక్కకు పెట్టిండు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు, బయటికి మాత్రం బీసీల పట్ల చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. బట్ ఆయన పాలనలో బీసీలకు చేసింది చాలా తక్కువ. అంటే వివిధ కులాలకు కొన్ని చేసిండు. బీసీలు అంటే మత్స్యకారులకు చేపలు ఇవ్వచ్చు, యాదవులకు గొర్రెలకు వాళ్ళకు చేసిండు. కానీ అది సరిపోదు కదా. రాజకీయ నాయకత్వాన్ని కూడా బీసీలలో ఎదిగొచ్చిన రాజకీయ నాయకులను ఆయన ఎదగనియలేదు, ఎదగనియలేదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సి ఉండే. ఒక 2 టర్ములలో తను చేయలేని పని నెక్స్ట్ టర్మ్లో చేసి దాన్ని చేసుకోవచ్చు కదా, తప్పేమున్నది. బీసీలను దగ్గర తీయాలనేది నేను చెప్పదలుచుకున్నా, బీసీ వాదాన్ని ఎత్తుకోవాలని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు బీజేపీ నీకు బీసీ ముఖ్యమంత్రిని పెడుతున్నది ముందట, నువ్వు ముఖ్యమంత్రిని పెట్టకు, బీసీలను వాళ్ళకున్న క్యాలిబర్ను బట్టి వాళ్ళకు అవకాశాలు ఇవ్వు, వాళ్ళని ఎదగనివ్వు. బీసీలకు కూడా కోపం వస్తుంది, ఆయన ఎదగనిచ్చేది మేము ఎదుగుతామని అంటారు. కానీ ఆయనకు చెప్తున్నా నేను, నీ వైపు నుంచి నువ్వు చేసినా తప్పది. అది ఆ అపవాదు పోగొట్టుకో. నేను బీసీ బంధునని మళ్ళీ ఒకసారి అది ప్రాక్టికల్గా నిరూపించు. బీసీలను తీసుకోవాలి. రెండవది, నీ పార్టీలో అత్యంత ఫిట్ పర్సన్ హరీష్ రావు. పోల్చకూడదు, కేటీఆర్కు ఉండేది కేటీఆర్కు ఉంది, హరీష్ రావుకు ఉండేది హరీష్ రావుకు ఉన్నది. మొదటి నుంచి కూడా హరీష్ రావు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. అంటే పార్టీ పెట్టడానికంటే ముందు నుంచి మాతో పాటు చర్చల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్న వ్యక్తి. అంతకంటే ముందు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉన్న వ్యక్తి. సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలి. ఆయన ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆరే ఉంటాడు, కేసీఆరే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా హరీష్ రావును పెట్టవచ్చు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎట్లా కేటీఆర్ ఉంటాడు. ఒక చంద్రబాబు నాయుడు ఒక కాపు బిడ్డను అధ్యక్షుని చేసిండు, శ్రీనివాసరావు. అంతకుముందు కూడా వేరే అతను అధ్యక్షుడు ఉండే, శ్రీనివాసరావు కొత్తగా చేయండి.
సరే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉన్నా కూడా ఒక అధ్యక్షుడిని అయితే పెట్టిండు కదా ఆయన, ఎందుకు చేయకూడదు? అంటే హరీష్ రావు గారికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే రూరల్ మొత్తం హరీష్ రావుతో ఎప్పుడు అనుబంధంగా ఉంటుంది, అర్బన్లోనేమో కేటీఆర్ది బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ రథానికి ఆయన రథసారథి, ఈ రెండు కూడా రెండు గుర్రాలు, వల్పడ దాపడ. ఈ రెండింటిని కూడా సమాన స్థాయిలో పెడితేనే ఆ బండి సవ్యంగా నడుస్తుంది. చెయ్యి, ఆయనను అధ్యక్షుని చేసి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయి. కేటీఆర్ని ఎందుకు అధ్యక్షునిగా ఉండకూడదు అంటున్నా అంటే, కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మళ్ళీ ఆయన కొడుకే నా అధ్యక్షుడు అనే ఒక భావన వస్తుందని, కానీ వేరే రకంగా ఆయనను తక్కువ చేయడం కానీ, ఆయనకు టాలెంట్ లేదని కానీ, చాలా రాష్ట్రాలల్లో కేటీఆర్ లాంటి ఒక ఐటీ మినిస్టర్, ఒక ఇండస్ట్రీ మినిస్టర్ మాకుంటే బాగుండు అని పక్కనున్న ఆంధ్రతో సహా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది మీడియాలో కూడా చెప్పారు. కాబట్టి హరీష్ రావును కనుక పార్టీ అధ్యక్షుని చేసి జాతీయ అధ్యక్షునిగా కేసీఆర్ గారు ఉండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉండి, రూరల్ ఇన్ఛార్జ్ మొత్తం కేటీఆర్ గారికి అర్బన్ ఇచ్చి హరీష్ రావు గారికి రూరల్ అప్పచెప్పినట్టయితే, బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టయితే, పొరపాట్లను అన్నింటినీ కూడా కొంచెం దాన్ని వాళ్ళందరినీ పిలిపించి అయిందేదో అయిందని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళకి ఎవరికి ఏం చెప్పాల్సింది లేకపోయినా ఆ గాయపడ్డ మనసులను మళ్ళీ వాళ్ళకు స్వాంతన చేకూర్చాలనేది ఆయనకు నేను చెప్పదలుచుకున్నా. జరిగేటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఇది కొండంత బలాన్ని ఇస్తుంది కేసీఆర్కి.